మరి ప్రియులారా, దైవ గ్రంథములో నుండి కొన్ని లేఖనాలు చదువుకుందాం. మనందరికీ పరిచయమైన భాగాలే. మన సహోదరులు ప్రోగ్రాంలో తెలియచేసినట్టుగా మొదటి కీర్తన చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపార్షకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరాను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. దేవుడు ఈ లేఖన భాగాలు మన కొరకై దీవించును. ప్రియులారా, ప్రభు యొక్క ఆత్మ సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మంచి ప్రారంభం ఇచ్చారు. చక్కగా పాడుటకై మీ ఆత్మ సహాయమును బట్టి స్తుతిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాలు జ్ఞాపకం చేసుకోండి. నాతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రియ ప్రభువా, మమ్మను మరువు చేసి మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు క్షేమం, దీవెన, దిద్దుబాటు. ప్రభువా, చేరి వచ్చిన మా ప్రియులను, మీ దాసుని మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. మరి బాధ్యత కలిగి నిర్వర్తిస్తున్న ప్రియులు యోహాను గారిని, ప్రోత్సహిస్తున్న ప్రియులందరినీ బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొద్దిసేపు నాతో మాతో మాట్లాడండి. సొంత మాటలు దూరపరచుమని ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అక్కరను బట్టి ఒకవేళ రెఫరెన్స్ చెప్తూ ఉన్నప్పుడు సహోదరులు సహకరించాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. ఈ మొదటి కీర్తన అనేక పర్యాయాలు మనము చదువుకున్నాం. దేవుని సేవకులు అందిస్తూ ఉండగా చాలా పర్యాయాలు మనం విన్నాం. మొదటి కీర్తన మనందరికి చాలా కంఠస్థ కీర్తన. ఇంచుమించు కీర్తన గ్రంథములో 150 కీర్తనలు ఉన్నాయి. మనం ఎరుగుదము, ఆత్మచేత నింపబడి కొద్దిమంది భక్తులు రాశారు. కీర్తనాకారుడైన దావీదు ఇంచుమించు 75 కీర్తనలు ఆత్మచేత నింపబడి రాశాడు. ఆసాపు రాశాడు, యోతాము రాశాడు, కోరాహు కుమారులు రాశారు, మోసే, సొలొమోను గారు, మరికొద్ది మంది కలిసి రాసినట్టుగా మనం గమనిస్తాం. ప్రియులారా, ఈ కీర్తనల గ్రంథం ఇవి అధ్యాయాలు కాదు, కీర్తనలు, చరణాలని గమనించాలి. కీర్తన గ్రంథానికి ప్రక్క గ్రంథం మనం చూడగలం, యోబు గ్రంథం అధ్యాయముని చూస్తాం. మన కీర్తన గ్రంథాలు ఇవి కీర్తనలు, చరణాలని గమనించాలి. ఈ 150 కీర్తనలు అమూల్యమైన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు రాపించాడు. ఈ మొదటి కీర్తన చాలా పర్యాయాలు మనము ధ్యానించాం వ్యక్తిగతంగా. కొద్దిమంది భక్తులు కూడా అందిస్తూ ఉండగా విన్నాం. మరి సాయంకాలం మనస్సు కలిగి ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ కీర్తన గ్రంథాలు 5 స్కంధములతో లిఖింపబడిన గ్రంథమని మనం ఎరుగుదాం. ఈ 5 స్కంధములు 5 కాండములకు సమాంతర సంబంధం ఉన్నది. మొదటి స్కంధం ధర్మశాస్త్ర పుస్తకాలలో మొదటి కాండాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు సమాంతర సంబంధం ఉన్నట్టుగా లేఖనాలలో గమనించవచ్చు.
ప్రియులారా, ప్రతి స్కంధము ప్రార్థనతో, గానముతో, స్తుతితో, ఆమేనుతో ముగించబడుతూ ఉన్నట్టు గమనిస్తాం. ఈ 150 కీర్తనలలో పేరు లేని కీర్తనలు ఉన్నాయి. ఎవరు రాశారో మనకు అర్థం కాదు. ఈ కీర్తన గ్రంథాలలో 15 యాత్రా కీర్తనలు ఉన్నాయి. 15 యాత్రా కీర్తనలు ఉన్నట్టు మనం గమనిస్తాం. అలాగే మెస్సా కీర్తనలు ఉన్నాయి. మేము తరబీదు పొందే కాలములో 16 కీర్తనలు ఉన్నాయని చెప్పారు. మరి కీర్తన గ్రంథాన్ని వ్యక్తిగతంగా స్టడీ చేస్తూ ఉండగా ఇంచుమించు 20 కీర్తనలు మెస్సా కీర్తనలు కనబడుతున్నాయి. ప్రియులరా, ఈ కీర్తన గ్రంథం అంతటిని మనం ఆలోచన చేస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జననం, ఆయన కలవరి శ్రమలు, మరణ పునరుద్ధానం, 1000 ఏళ్ల పాలన, నిత్యత్వను గుర్చిన సంగతులు కీర్తన గ్రంథాలలో మనం గమనిస్తాం. మనందరికీ తెలిసిన సంగతులే. మరి విశేషంగా ఈ సాయంకాలము మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ప్రత్యేకంగా మొదటి కీర్తన మనం గమనిస్తూ ఉన్నప్పుడు, మొదటి 2 కీర్తనలు లేక 3 కీర్తనలు ఎబ్రీ భాషలో ఒకే కీర్తనగా వ్రాయబడి ఉన్నట్టు బైబిల్ పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియులరా, మనం గమనిస్తూ ఉండగా ఈ 150 కీర్తనల గ్రంథములో ఉపద్ఘాత కీర్తన మొదటి కీర్తనని గమనించాలి. ఈ మొదటి కీర్తనలో ప్రత్యేకంగా మనం గమనిస్తే 4 కండిషన్స్ కనబడుతున్నాయి. ఆ 4 భాగాలు గమనిస్తూ ఉన్నప్పుడు, 1 సపరేషన్ మ్యాన్, ప్రత్యేకింపబడిన మనుష్యుడు. 2 గమనించగా మెడిటేషన్ మ్యాన్, ధ్యానించే మనుష్యుడు. 3వది గమనించగా ఫ్రూట్ఫుల్ మ్యాన్, ఫలించే మనుష్యుడు. 4వది గమనించగా ప్రొటెక్షన్ మ్యాన్, భద్రత కలిగిన మనుష్యుడు. ఈ మొదటి కీర్తనలో విశేషంగా ఈ 4 భాగాలు మనం ప్రత్యేకంగా ధ్యానం చేయవచ్చు. ఈ మొదటి కీర్తనలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు 3 పటములు కనబడుతున్నాయి. మనము గమనిస్తూ ఉండగా, 1 పాప మానవుని పటం, అందులో ఇశ్రాయేలు కూడా చేర్చబడ్డారు. 2వది గమనించగా పాపము లేని దేవుని కుమారుడైన క్రీస్తు పటము కనబడుతుంది. 3వది గమనించగా పాపము నుండి ప్రత్యేకింపబడిన మనుష్యుడు కనబడుతున్నాడు. ప్రియులారా, ఈ కీర్తన గ్రంథాన్ని గమనిస్తే ప్రత్యేకంగా 2 వ్యక్తులు కనబడుతున్నారు. మనం ఎరిగిన సంగతులే. దుష్టుడైన మనుష్యుడు కనబడుతున్నాడు, ధన్యుడైన మనుష్యుడు కనబడుతున్నాడు. ఈ మొదటి కీర్తనలో గమనిస్తే మొదటి 2 కీర్తనలు ధన్యతతో ప్రారంభమై ధన్యతతో ముగించబడుతున్నాయి. ఎందుకనగా హెబ్రీ భాషలో ఆ 3 కీర్తనలు ఒకే కీర్తనగా వ్రాయబడ్డాయి. మొదటి కీర్తన మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు డాక్ట్రిన్గా అపుస్తలకల గ్రంథం 2వ అధ్యాయానికి మనం సరిపోల్చినప్పుడు ఆత్మ సంబంధమైన సంఘ క్రమాలు మొదటి కీర్తనలో మనం ఆలోచన చేయవచ్చు. ఈ మొదటి కీర్తనలో ఒక నది వలె, ఒక చెట్టు వలె, ఒక పుస్తకం వలె నిమగ్నమై ఈ కీర్తన ముగించబడుతుంది. ఒక దుష్టుడైన మనుషుడు కనబడుతున్నాడు, ఒక ధన్యుడైన మనుషుడు కనబడుతున్నాడు. మొదటి కీర్తనలో గమనిస్తే ప్రియులారా 2 వేస్ కనబడుతున్నాయి, 2 దారులు. చివరి చరణాలలో గమనించినప్పుడు ఇరుకు మార్గం, విశాల మార్గం అందులో కనబడుతున్నాయి. ఈ యొక్క సాయంకాలం గమనిస్తూ ఉండగా ఈ మొదటి కీర్తనలో మనం ఆలోచించినప్పుడు ఇందులో సపరేషన్, ఒబే, హోలీనెస్,
ప్రత్యేకంగా కనబడుతున్నాయి. ప్రత్యేకత, విధేయత, పరిశుద్ధత. మీరు వ్యక్తిగతంగా స్టడీ చేస్తే అందులో ఆత్మ సంబంధ సత్యాలు మనం ఆలోచన చేయవచ్చు. దేవుడు కనబడుతున్నాడు, మానవుడు కనబడుతున్నాడు, పాపము కనబడుతుంది. మొదటి కీర్తనలో యెహోవా అనే మాటలో మనం దేవుని యొక్క స్థానాన్ని చూస్తున్నాం. ప్రియులరా, ఈ మొదటి కీర్తనలో 3 విషయాలు కనబడుతున్నాయి: నడవక, నిలవక, కూర్చుండక. ఇలా ఆత్మీయంగా మనం ఒక్కొక్క చరణములో కొన్ని ఆలోచనలు చేయవచ్చు. మరి సాయంకాలం ఒక చిన్న సందేశాన్ని ఈ భాగంలో మనం విందాం. 4 కండిషన్లో నంబర్ 1 సపరేషన్ మ్యాన్. ప్రత్యేకింపబడిన మనుషుడు. ఎందుకంటే మొదటి కీర్తనలో, 2వ కీర్తనలో దేవుని కుమారుడైన క్రీస్తు పటము కనబడుతుంది. అందులో ఇజ్రాయిల్ పటము కనబడుతుంది. యూనివర్సల్ గా ఆలోచించినప్పుడు ఈ విశ్వములో కల్వరి ప్రేమ చేత పాపము నుండి ప్రత్యేకింపబడిన మనుష్యుడు కనబడుతున్నాడు. మనం ఎలా నడవాలి, ఎక్కడ నిలవాలి, ఎక్కడ నిలవకూడదు, ఎక్కడ కూర్చుండకూడదో గ్రంథములో ఆ నొక్కి చెబుతున్నాడు రచయిత. అయితే ప్రియులరా, మనం ఆలోచిస్తూ ఉండగా ఈ లేఖన భాగాలలో ముందుగా మనం గమనిస్తున్నప్పుడు ప్రత్యేకింపబడిన విశ్వాసుల బాధ్యతలు, ప్రత్యేకింపబడిన మనుషుని యొక్క బాధ్యత. ప్రభు నిరగని కాలములో, రక్షణ లేని కాలములో సంఘములో చేర్చబడినప్పుడు నీవు నేను ఆ పాపములో జీవిస్తూ ఉన్నవారు, మరి కల్వరి ప్రేమ చేత, ఆయన వాక్యము చేత ప్రత్యేకింపబడిన మనము విశ్వసించిన సంఘములో దేవుని ప్రజలకు పెద్దలుగా, పరిచారకులుగా, సేవకులుగా, విశ్వాసులుగా కొన్ని బాధ్యతలు ఉన్నాయని గమనించాలి. మనం అందులో 2 విషయాలు గమనించవచ్చు. మన బాధ్యతలు ఏమిటి? రెండవది, మనము ప్రత్యేకత కలిగి ఉంటే మనకు వచ్చే లాభాలేంటి? ఈ సాయంకాలం అనుకున్న సమయంలో ఒక చిన్న సందేశాన్ని మనం ఆలోచన చేద్దాం. మొదటి భాగములోనే చివరి చరణములో, మొదటి చరణంలో చివరి భాగములో కూర్చుండక అనే మాట చూస్తున్నాం. మనం ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు. ప్రత్యేకింపబడిన దేవుని ప్రజలు ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదో గమనించాలి. నిజంగా దేవుడు నన్ను నేను ఎందుకు ప్రత్యేకించాడు? ప్రత్యేకించిన ముఖ్య ఉద్దేశం ఏమిటి? మరి బాధ్యత కలిగిన మన జీవితాలలో ప్రత్యేకత కలిగి మనం ఎక్కడ కూర్చోవాలి? బైబిల్ గ్రంథములో దయతో ఒక లేఖనాన్ని చదువుకుందాం. మనందరికీ తెలిసిన మాటలే, తీసిన వారు దయతో సహకరించండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 54వ వచనాన్ని దయతో చదవండి. మార్కు సువార్త ఎవరైనా సహోదరులు తీసి ఉంటే మార్కు సువార్త 14వ అధ్యాయం 54వ వచనాన్ని చూడండి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంట పోయి బంట్రౌతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనుచుండెను. ప్రియులరా, మనం గమనిస్తూ ఉండగా ప్రభు యొక్క శిష్యులలో పేతురు ప్రథముడు, బాధ్యత కలిగిన వాడు. ఆయన శిష్యులలో ఒక ప్రత్యేకమైన స్థానము కలిగి ఉన్నవాడు మనం గమనిస్తాం. దేవుడు ఒక ఉద్దేశము చేత ఆయనను ప్రత్యేకించాడు. ఒక శిష్యుడిగా ప్రత్యేకించిన విధానం, తన ముందు ఒక బాధ్యత ఉన్నది. మరి ప్రత్యేకించబడిన ఒక నాయకుడు లేక ప్రత్యేకించబడిన ఒక సేవకుడు తాను ఎక్కడ కూర్చున్నాడో మనం లేఖనాల్లో చూస్తున్నాం. ఈ లోక అన్ని జనుల మధ్యలో కూర్చున్నాడు. ఆ చలిమంట దగ్గర కూర్చున్నాడు. ఒక బాధ్యత కలిగిన వాడు ఎక్కడ కూర్చున్నాడు? ఈనాడు విచారం ఏంటంటే దేవుని ప్రజలు కూడా విశ్వసించిన వారే, రక్షింపబడిన వారే, పరిశుద్ధులుగా పిలువబడుతున్న వారే, బాధ్యత కలిగిన వారే. విచారకరం ఏంటంటే ఎక్కడ కూర్చోకూడదో అక్కడే కూర్చుంటున్నారు. ఎరిగిన వారు కూడా. సపరేషన్ మ్యాన్. నిన్ను దేవుడు ప్రత్యేకించింది అక్కడ కూర్చోడానికి కాదు.
నీ ఎడల ఒక ఉద్దేశము కలిగి ఆయన ప్రత్యేకించాడు. ఒక శిష్యుడుగా, ఒక సేవకుడుగా, ఒక నాయకుడుగా, ఒక పరిచారకుడుగా మరలా నీ ఎడల కలిగి ఉన్న బాధ్యత నీవు నిర్వర్తిస్తున్న విధానములో ఆయనకు మహిమకరంగా రావాలి అంటే నీవు అక్కడ కూర్చోకూడదు. ఇవాళ బాధాకరం, దేవుని ప్రజలే అనుభవం కలిగిన వారు ఎక్కడ కూర్చోకూడదు అక్కడే కూర్చుంటున్నారు. కొద్దిమంది సీరియల్ ముందు కూర్చుంటున్నారు, విచారకరం. కొద్దిమంది టీవీ ముందు కూర్చుంటున్నారు, మొబైల్ ఫోన్ ఇవాళ అనేకులను బంధించింది. ఉదయకాలం లేచిన వెంటనే దేవుని పిల్లలారా, బాధకరం ఏంటంటే మనం ప్రత్యేకింపబడిన వారమే, మనము దేవుని ప్రజలమే, మనం పరిశుద్ధులమే, మనం నీతిమంతులమే, మనం సేవకులమే. అయితే ప్రతి ఒక్కరి జీవితాలలో మొబైల్ బంధించింది. ఈ సాయంకాలము ప్రేమతో ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు పాపము నుండి ప్రత్యేకింపబడిన నీవు నేను, అది మనం కూర్చునే స్థలము కాదు. ఒక బాధ్యత కలిగిన పేతురు అన్య జనుల మధ్యలో కూర్చున్నాడు. ఈలోక చలిమంట దగ్గర కూర్చున్నాడు. కొద్దిమందిని కూర్చొని వింటుంటారు, బ్రదర్ ఆ పలాని సేవకుడు, పలాని సంఘ పెద్ద దొరకాలంటే, వారి కలవాలంటే వారు ఒక స్థలములో గ్యాదరింగ్ అవుతారు, అక్కడ వారు మనకు దొరుకుతారు. కొద్దిమంది టీ స్టాల్ దగ్గర కూర్చొని సమయాన్ని వ్యర్థపరుస్తున్నారు. నిజముగా దేవుడు నన్ను ప్రత్యేకించింది అక్కడ కూర్చోడానికి కాదు. ఈ విషయంలో ఈ యొక్క సాయంకాలం మనం ఆలోచన చేయాలి. భాగంలో గమనిస్తూ ఉండగా ప్రియులారా, ఎగతాళి చేసే స్థలములో, దేవుని ప్రజలు కూర్చోకూడని స్థలములో ఈవేళ కూర్చొని అవమాన భరితులవుతున్నారు. సాయంకాలం నువ్వెక్కడ కూర్చున్నావు? నిజంగా ఆయన సన్నిధిలో నువ్వు కూర్చున్నావా? నువ్వు కూర్చోవలసిన స్థలము అది కాదు అని గమనించాలి. ఒక బాధ్యత కలిగిన వ్యక్తి చలిమంట దగ్గర కూర్చున్నాడు, అన్య జనుల మధ్యలో కూర్చున్నాడు, అపాసకుల మధ్యలో కూర్చున్నాడు. ఎంత విచారకరం! దైవ గ్రంథములో మనం గమనిస్తే ప్రియులారా, మనకు తెలిసిన సంగతే, దేవుని కోసమే ప్రత్యేకింపబడిన ఒక నాయకుడు, ఒక సేవకుడు బైబిల్ గ్రంథములో ఎక్కడ కూర్చున్నాడో ఆలోచన చేయండి. నెహెమ్యా గ్రంథం మనకు తెలిసిన మాటలే, దయతో చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చదువుకుందాం. సహోదరులారా హెల్ప్ చేయండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమును దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దయతో ఆలోచన చేయండి. ఒక బాధ్యత కలిగిన నెహెమ్యా గారు షూషాను కోటలో ఉన్నత ఉద్యోగములో ఉన్నాడు. సంపన్న స్థలములో ఆయన ఉన్నత స్థితి కలిగి ఉన్నాడు. నిజముగా నెహెమ్యా ఒక ఉన్నత ఉద్యోగం అనగా రాజుకు గిన్నె అందించేవాడుగా ఉన్నాడు. ఈ మాటలు వినినప్పుడు దయతో ఆలోచన చేయాలి. ఏం విన్నాడు? నాయకుడైన నెహెమ్యా గారు ఉన్నత ఉద్యోగములో ఉండగా తన ప్రజలను గురించి విన్నాడు. అగ్ని చేత కాల్చబడిన ప్రాకారముల గురించి విన్నాడు, యెరూషలేము ప్రాకారములు. ఈ మాటలు విన్నప్పుడు మొట్టమొదటిగా ఒక సేవకుడు, నాయకుడు, విశ్వాసి వినాలి. ఇవాళ చాలా మంది జీవితాలలో ప్రత్యేకింపబడిన వారు ఆ వినే అనుభవంలో లేరు. ప్రియులారా, వినడం అనగా లోబడడం, వినడం అనగా ఆ విధేయత కలిగి జీవించడం. దేవుని ప్రజల మధ్యలో ఈవేళ విచారకరం ఏంటంటే వినే మనస్సు లేదు. దేవుని వాక్యం చెబుతుంది, వినువారు వారు ధన్యులని చెబుతుంది. ఏదైనా ఒక వర్తమానం ముందుగా మనం వినాలి, తెలుసుకోవాలి. వెంటనే మనం ఏది కూడా థీమ్ చేయకూడదు, వెంటనే డిసైడ్ చేయకూడదు. ఒక సంగతి వినాలి అని గమనించాలి. నెహెమ్యా తన ప్రజలు శ్రమగుండా ఉన్నారని, యెరూషలేము ప్రాకార అగ్నిచేత కాల్చబడ్డాయని విన్నాడు. ఒక బాధ్యత కలిగిన నాయకుడు, ఒక బాధ్యత కలిగిన సేవకుడు ఈ మాటలు విని
ఆయన కూర్చొని దయతో గమనించండి. మొదటి 2 అధ్యాయాలు గమనిస్తే నెహెమ్యా ముందుగా విన్నాడు, ఆ తర్వాత పరిశీలించాడు. ఆ సంగతులు తెలుసుకున్న తర్వాత మనం గమనించాలి, నెహెమ్యా మనం ఆలోచించినప్పుడు బిఫోర్ ప్రేయర్ ఆఫ్టర్ వర్క్ ఆయన వెంటనే పనికి పూనుకోలేదు. ఆ సంగతులు విన్న తర్వాత ప్రభువులో కూర్చొని అన్నపానం మానుకొని ప్రార్థన చేశాడు. స్నేహితులారా, ఉదయకాల అక్కడ కాదు కానీ కూర్చోవలసింది సంఘాల క్షేమము కోసమై, కుటుంబాల క్షేమము కోసమై, దేవుని పిల్లల క్షేమము కోసమై వినబడినప్పుడు నెహెమ్యా తన సమయాన్ని ప్రభువు కొరకై వెచ్చించాడు. అన్నపానం మానుకొని ఆయన కూర్చొని ఏడ్చి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈనాడు స్థానిక సంఘాలు క్షేమం ఉండాలంటే, మన పరిసర వృద్ధిలోనికి రావాలంటే, విని బాధ్యత కలిగి ప్రత్యేకింపబడిన వారు ఆయన సన్నిధిలో ఏడ్చే నెహెమ్యాలు కావాలి. ప్యాటర్న్ నెహెమ్యా జీవితంలో చూడండి ఎంత ఆదర్శం ఉన్నది. ఈరోజు చాలా మంది ప్రదర్శనలు చేసేవారు ఉన్నారు, కానీ ప్రార్థించేవారు ఉన్నారు. ఒకసారి మన దేశ పరిస్థితి ఎంతో దారుణం. ఆది కాలం నుండి హింసలు ఉన్నాయి, వాస్తవమే. సంఘాలలో డివిజన్స్. మరి ఇలాంటి పరిస్థితులు విన్నప్పుడు నీవు నేను ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయాలి. నెహెమ్యా ఒక మాదిరి కలిగిన నాయకుడు, ఒక మాదిరి కలిగిన సేవకుడు. ఈనాడు మన స్థానిక సంఘాలలో ఒక నెహెమ్యా అవసరం. ఈ వర్డ్ను తీసుకొని బాధ్యత కలిగి తన ఉద్యోగము కంటే, తన సౌకర్యాల కంటే, తన వసతి కంటే ఆయన తన ప్రజల పట్ల, తన దేవుని పట్ల ఎంత మక్కువ కలిగి ఉన్నాడు. ఆసక్తి కలిగి ఉన్న నెహెమ్యా, భారము కలిగి ఉన్న నెహెమ్యా. దేవుడు తనను ప్రత్యేకించాడు, విమోచించాడు. తన ఆధ్యాత్మిక జీవితంలో ఒక మాదిరి కలిగిన యోధుడు. ఇలాంటి ప్రార్థనా యోధుడు సంఘాలలో అవసరం. ఉన్నారా పెద్దలలో? ఉన్నారా సేవకులలో? ఉన్నారా విశ్వాసులలో? ఒక స్థానిక సంఘములో ఏడ్చే ఒక నెహెమ్యా అవసరం. ఏ సంఘములో ఇలాంటి వ్యక్తులు కూర్చొని ప్రభు సన్నిధిలో ఏడుస్తారో విషయాలు ఉన్నాయి. నెహెమ్యా విషయానికి ముందుగా ప్రియులారా విన్నాడు, పరిశీలించాడు, ఆ తర్వాత పూనుకున్నట్టుగా లేఖనాల్లో చూస్తున్నాం. ఆయన కూర్చొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అందుకే సప్రెషన్ మ్యాన్, ప్రత్యేకింపబడిన దేవుని ప్రజల యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఒకటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఉందా నీకు ప్రార్థనా జీవితం? మన జయానికి ప్రియులారా మన బలము మీద, మన జ్ఞానం మీద, మన తెలివి మీద, మన సంపద మీద ఆనుకుంటున్నాం. ఒక దైవజనుడు ఆస్ట్రేలియాలో 15 నిమిషాలు వర్తమానం చెప్పాలని ఆయనను కోరుకున్నారు. 45 నిమిషాలు ప్రార్థనలో ఉన్నాడు. ఈవేళ చాలా మంది ఈ బాధ్యత చేయడం లేదు. సేవకులు, పెద్దలు, పరిచారకులు. మన సంఘాలలో రివీల్ లేకపోవడానికి, ఉద్యమం లేకపోవడానికి ఇప్పుడు కారణం ఏంటంటే ప్రార్థన తక్కువైంది. సంఘాలలో సమస్యలు ఎక్కువ ఉన్నాయి, కానీ ప్రార్థించేవారు తక్కువయ్యారు. సాయంకాలం దేవుని పిల్లలారా, మన సంఘాల గురించి వినబడినప్పుడు, సహోదరుల గురించి వినబడినప్పుడు వారు శ్రమలో ఉన్నారా, దుఃఖములో ఉన్నారా, సమస్యల గుండా ఉన్నారా, మనం ప్రభు పాదాల ఎదుకెళ్ళి ప్రార్థన చేయాలి. అప్పుడే మన సమస్యల నుండి మనం బయటికి రాగలం, విజయాన్ని పొందగలం. దేవుని వాక్యములో మనం గమనిస్తూ ఉండగా దైవ గ్రంథములో కన్నీరు కార్చిన భక్తులు ఉన్నారు. ఉదాహరణ తిమోతి రాసిన 2వ పత్రిక 1-3 వచనములో ప్రభు కార్యాల కోసం ఏడ్చే తిమోతి. ఈనాడు సంఘాలలో ఏడ్చే తిమోతులు కావాలి. ఒక యవనుడు, ఒక బాధ్యత కలిగిన నాయకుడు.
వీరు ఏ స్థలాల్లో ఉన్నారో సంఘాలు విజయాన్ని పొందుతాయి. తిమోతి దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల చింత కలిగిన వాడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో వేరు వేరు కోణాలు ఏడ్చారు. యెరెమీయా విలపించాడు. తమ ప్రజలు విశ్వాసఘాతుకులుగా ఉన్నప్పుడు ఈ సాయంకాలం జీవుల దేవుని సంఘములో కన్నీళ్లు విడిచేవారి అవసరత ఎంతైనా ఉందని మనం గమనిస్తున్నాం. పరిపౌలు జీవితంలో మనం ఆలోచిస్తాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయములో 30వ వచనం నుండి గమనిస్తే ప్రియులారా, ఆయన ఏడ్చాడు. తన స్వకీయుల కోసమై రక్షణ విధానము, వారు రక్షణలోనికి రావాలని ఏడ్చాడు. సంఘాలు కట్టబడి వృద్ధైన తర్వాత కొరింథీలో సమస్యలు ఉన్నప్పుడు ఆయన వెళ్ళి పనిచేస్తున్న స్థలాలలో సమస్యలు ఉన్నప్పుడు వాటి కొరకై వృద్ధుడైన పౌలు గారు ఏడ్చారు. ఈవేళ మాదిరిగా సేవకులు అవసరం. నెహెమ్యా విన్నాడు, కన్నీరు విడిచాడు. ఎప్పుడైతే ఏడ్చాడో నెహెమ్యా ప్రార్థనకు గొప్ప జయం వచ్చింది. ప్రియులారా, ఉదయకాలం ప్రభు సన్నిధిలో గడిపావా? నువ్వు రక్షింపబడి ఎంతకాలమైంది? ఇంతకు ముందు ప్రారంభంలో ఎక్కువగా ప్రార్థనలో ఉండేవారం. ఇప్పుడు ప్రార్థన తక్కువైందండి. మీరు ఎక్కడైనా వెళ్ళి చూడండి, పర్సనల్ ప్రేయర్ లేదు, ఫ్యామిలీ ప్రేయర్ లేదు, చర్చ్ ప్రేయర్ లేదు. సంఘాలలో విషయాలు లేకపోవడానికి ఇది కూడా ఒక కారణమే. దైవ గ్రంథంలో ప్రత్యేకమైన నెహెమ్యా గారు, ఆ దైవజనుడు ఒక మాదిరి కలిగిన ప్రార్థన వీరుడుగా కనబడుతున్నాడు. మనం గమనిస్తే 2వ అధ్యాయం 4-6 వచనాలలో నెహెమ్యా ప్రార్థనకు గొప్ప విజయం వచ్చింది. ప్రియులారా, మీరు ఎరుగుదురు. నెహెమ్యా ప్రార్థన చేస్తుండగా రాజు హృదయం కదలించబడింది. మనం ప్రార్థన చేస్తే కదలించబడతాయి. ప్రభు మనకిచ్చిన వెపన్స్ లో ఇది ఒకటి, ప్రార్థన. ప్రార్థనా ఖడ్గమును ధరించుకుందాం. మన ముందు సమస్యలు ఉన్నాయా? ఆత్మలు రావాలి, సంఘాలు స్థిరపడాలి, విశ్వాసులు బలం పొందాలి, బలహీనులు బలపరచబడాలి, దుఃఖములో ఉన్నవారు ఆదరించబడాలి. మన ప్రార్థన అవసరత ఎంతైనా ఉంది. మన ముందు ఒక శోధన ఉన్నప్పుడు దాన్ని జయం పొందాలంటే ప్రార్థన. అలాగే దట్టి అనుభవాన్ని కలిగి ఉందాం. నెహెమ్యా కూర్చుని ప్రార్థన చేయగా వచ్చిన విజయాలు. ఆయన బలాన్ని నమ్ముకోలేదు, ఆయన అధికారాన్ని నమ్ముకోలేదు, తన ముందు రాజు మీద ఆధారపడలేదు, తన ప్రభువు మీద ఆనుకొని ఆధారపడి ప్రార్థన చేయగా నెహెమ్యా ప్రార్థనలో గొప్ప జయం. 2వ అధ్యాయం 4-6 వచనాలు గమనిస్తాం. రాజు హృదయం కదలించబడింది, నీకేం కావాలి? 3వ అధ్యాయం 1వ వచనములో ప్రజల ఐక్యత వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు లేక యూదా ప్రజలలో ఒక యూనియన్ లేకపోవడానికి, వారు ఏక మనస్సు లేకపోవడం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఏక మనస్సు లేనందుకే చెరకు వెళ్ళారు. ఈనాడు సంఘముల మధ్యలో మన ప్రార్థన ఏక మనస్సుకు తెస్తుంది. ఐక్యత లేని స్థలాలలో, సమాధానం లేని స్థలాలలో, సమస్యలున్న స్థలాలలో మనం కూర్చుని ఆయన సన్నిధిలో ఏడ్చే అనుభవానికి వెళ్ళాలి. ఏడ్చే సమయం వచ్చినప్పుడు చాలా మంది ఏడవడం లేదు. పేతురు గురించి జ్ఞాపకం చేసుకున్నామే. అన్యజనుల మధ్యలో కూర్చున్న పేతురు తన పడిపోయిన విధానానికి జ్ఞాపకం చేసుకొని మత్తయి సువార్తలు మనం గమనిస్తాం. 27-75 వచనాలలో ఆయన జ్ఞాపకము చేసుకొని పశ్చాత్తపడి ఏడ్చాడు. నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తపడుతావో, ఈ కన్నీళ్లు విడుస్తావో, పడిపోయిన నిన్ను కూడా నిలబెట్టి అనేక ఆత్మల క్షేమము కొరకై ప్రభు వాడుతాడు. నిజముగా ఒక సింగిల్ మ్యాన్ దానిలో 6:10 దానిలో ప్రార్థనలో గొప్ప జయం పొందాడు. ఇవన్నీ మనం ఎరుగుదాం ప్రియులారా. అలాగే ఈ సాయంకాలం మన ప్రార్థన కూలిపోయిన గోడలు కట్టడానికై, క్షీణించే సంఘాలు వృద్ధిలోనికి రావడానికై మన ప్రార్థన ఐక్యతకు తెస్తుంది. మనం పూనుకున్న పని పూర్తి చేయడానికై మన ప్రార్థన సహాయపడుతుంది. 6వ అధ్యాయం 15వ వచనములో నెహెమ్యా ప్రార్థన, వారి పని సమాప్తమైంది. ఈ సాయంకాలం
మన స్థానిక సంఘాలలో ఏడ్చే నెహెమ్యాలు, ఏడ్చే తిమోతిలు, ఏడ్చే ఇర్మియాలు ఎంతైనా అవసరము ప్రియులారా. మనకు సమస్యలు వచ్చినప్పుడు కన్నీరు కారుస్తాం మన అవసరాల కొరకై. దయతో నేను ముందుకెళ్తున్నాను. ప్రత్యేకమైన మనుషుడు అన్ని జనుల మధ్యలో కాదు కూర్చోవలసింది, అక్కడ కూర్చొని మన విజయాన్ని పొందాలి. మనం దేవుని వాక్యములో గమనిస్తూ ఉండగా బైబిల్ గ్రంథంలో చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం, దయతో చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, 15వ వచనం, 20వ వచనంలో మనం గమనిస్తే సేనా దయ్యం పట్టిన వాడు కనబడుతున్నాడు. అతడు ఎక్కడ కూర్చునేవాడు, ఎక్కడ నివసించేవాడో మనం ఎరుగుదాం. అయితే సేనా దయ్యం పట్టిన వాడు తనకి నివాసం, తన సహవాసం సమాధుల మధ్యలోనే మనం ఎరుగుదాం. అయితే ప్రియులారా, అతడు విడిపించబడిన తర్వాత, స్వస్థ చిత్తుడైన తర్వాత చూడండి, తన ప్రత్యేకతలో ఒక రూపాంతర అనుభవాన్ని చూపిస్తున్నాడు. అతడు అక్కడ కూర్చొని అన్న మాట చూస్తున్నాం 15వ వచనంలో. నిజంగా అతడు ప్రత్యేకింపబడిన తర్వాత అతని వస్త్రాలలో మార్పు వచ్చింది, అతని సంభాషణలో మార్పు వచ్చింది. ఇక్కడ మనం ఒక మాట పెట్టుకోవచ్చు. అతడు ఎప్పుడైతే విడిపించబడ్డాడో, స్వస్థ చిత్తుడయ్యాడో, రూపాంతరం పొందాడు. విడిపించబడిన మన జీవితాలలో రూపాంతరం ఉందా? వేరొక రూపం. అదేనండి ప్రత్యేకత. ప్రత్యేకమైన మనుషుడు ఒకటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. రెండోది గమనిస్తూ ఉండగా ప్రత్యేకింపబడిన ఆ వ్యక్తి తాను ప్రజలందరికీ కూడా ఒక కొత్త వ్యక్తిగా కనబడాలి. ఇంతకు మునుపున్న వ్యక్తి కాదు. అతనిలో ఒక మార్పు ఉన్నది, వేరొక రూపం ఉన్నది. ఈరోజు చాలా మంది ప్రభుతో, సంఘముతో, దేవుని ప్రజలతో వారున్న వీధిలో, వారున్న పట్టణములో, వారున్న స్థలములో వారికి రూపాంతరములో కొత్త రూపం కనబడడం లేదు. అందుకు కారణం ఈ లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆలోచన చేయండి. ప్రభువును నమ్మిన మన జీవితాలలో కొత్త రూపం ఉందా? రూపాంతర అనుభవం ఉందా? నువ్వున్న వీధిలో, నువ్వున్న పట్టణములో, నువ్వున్న స్థలములో ఇంతకు మునుపున్న వ్యక్తి కాదు. ఈ సేనాదయం పడిన వ్యక్తి ప్రత్యేకింపబడ్డాడు. అతడు వేరొక రూపాన్ని పొందాడు. అతని వస్త్రాలలో మార్పు ఉన్నది, అతని మాటలో మార్పు ఉన్నది. ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ఈ సాయంకాలం దేవుని పిల్లలారా, ప్రత్యేకింపబడిన వ్యక్తి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. 1. 2, ప్రత్యేకమైన జీవితం రూపాంతర పరచబడిన వాడే ఉండాలి. కొత్త వ్యక్తిగా కనబడాలి. ఎంతకు మునుపున్న రూపం కనబడకూడదు. నీ మాటలలో, నీ చూపులో, నీ తలంపులో, నీ ఆలోచనలో నిజముగా ఆ కొత్త రూపం ఉన్నదా? ఇంతకు ముందున్న రూపం కాదది, వేరొక రూపము అని గమనిస్తున్నాం. 3గా గమనిస్తే సేనాదయం పట్టిన వ్యక్తి 20వ వచనములో అతడు ప్రత్యేకింపబడిన తర్వాత, అయితే గమనించండి, పని చేస్తున్నాడు. సపరేషన్ మ్యాన్, ప్రత్యేక మనుషునికి బాధ్యత ఏంటి? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి, కొత్త వ్యక్తిగా కనబడాలి. 3గా గమనిస్తే ప్రత్యేకమైన వ్యక్తి ఆ పని కలిగిన వాడై ఉండాలి. అతని సాక్ష్యం చూడండి. దెకపోలిలో తన ఇంటనే తన సాక్ష్యం ప్రారంభమయ్యింది. ఈరోజు దేవుని పిల్లలు ప్రత్యేకింపబడ్డారు, కానీ మారు మనసు పొందారు, రక్షింపబడ్డారు, ఆరాధిస్తున్నారు. అయితే ప్రియులారా, మన సొంత గ్రామములో, మన సొంత ఇంటిలో మన సాక్ష్యం ప్రారంభమైందా? నిజంగా ప్రత్యేకమైన వ్యక్తి సోమరిగా లేడని అర్థమవుతుంది. అతడు ఏ దేవుడైతే తనను ప్రేమించి ప్రత్యేకించాడో ఆయన కోసమై పనివాడుగా ఉన్నాడు. ప్రత్యేకముడిన మనము పని కలిగి ఉండాలని ఈ వాక్యం మనకు నేర్పుతుంది. పని చేస్తున్నామా?
దేవుని పిల్లలుగా పని కలిగి ఉన్నామా? మనం ఉన్న స్థలాలలో దేవుని పని చేస్తున్నామా? ఆలోచన చేయండి. నిజంగా ఈ దినాలలో ఆశించినంతగా నీవు నేను ఆ పనిలో ముందుకు వెళ్ళడం లేదండి. ఆడంబరాలు ఉన్నాయి, ఆర్భాటాలు ఉన్నాయి సభలలో. కానీ వ్యక్తిగత స్వార్థ ఉన్నదా? పర్సనల్ ఎవాంజలిజం, గ్రామాలకు వెళ్ళడం, వ్యక్తులను కలవడం, మన స్థానిక సంఘము ద్వారా, మన ఇంటి ద్వారా బయటికి స్వార్థ వెళుతుందా? ఈనాడు బాధకరం ఏంటంటే సభలు ఉన్నాయి, గ్యాదరింగ్ అనేక చోట్ల ఉన్నది, కానీ పని చేయడం లేదు ప్రియులారా. దేవుని వాక్యములో గమనిస్తూ ఉండగా ప్రత్యేకముడిన మనకు దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. అదేంటంటే పని చేయాలి. ఆయన శిష్యులను కూడా ప్రత్యేకించినప్పుడు, ఏర్పరిచినప్పుడు మత్తయి సువార్త 28:19-20 గమనిస్తే, వారు విశ్వసించిన తర్వాత, శిష్యులుగా చేయబడిన తర్వాత, శిష్యత్వము తయారు చేయడానికి దేవుడు వారికి ఆ బాధ్యత అప్పగించాడు. ఈ సాయంకాలం మన బాధ్యత కూడా మనమున్న స్థలములో, మనమున్న పట్టణములో పని చేయాలి. పని లేని స్థలాలలో, నిజంగా ఎక్కడైతే పని లేదో, ఎక్కడైతే పరిచర్య లేదో, ఎక్కడైతే బలిపీఠము లేదో, ఎక్కడైతే సంఘము లేదో, లేని చోట పని చేయాలి. ఉన్న స్థలాలలోనే చాలా మంది తిరుగుతున్నారు. ఇక బాధాకరంగా చాలా మంది మీటింగ్లకే సరిపోయారు. మన స్థానిక సంఘము ద్వారా బయటికి వెళ్ళి పరిచర్య చేస్తున్నామా? సేవ జరుగుతుందా? ఈ విషయాలు దయతో మనమందరము గమనించాలి. నిజంగా ఒక మనుషుడు ప్రత్యేకమైన వాడు ఎప్పుడు పని చేస్తాడంటే, లూకాసు వార్త 2:8 22 గమనిస్తే, తనకు పొలం ఉంటే, తనకు గొర్రెలు ఉంటే, తను మంద కలిగిన వాడైతే పని చేయగలడు. చాలా మందికి మంద లేదండి సేవకులకు. చాలా మంది సంఘ పెద్దలకు మంద ఉన్నదా, పొలం ఉందా, గొర్రెలు ఉన్నాయా? ఆలోచన చేయాలి. ఈ లేఖనాలలో ఈ సేనాదయం నుండి ప్రత్యేకమైన వ్యక్తి ఎంత మోడల్గా ఉన్నాడు. తాను వెళ్ళి పని చేస్తూ ఉన్నట్టుగా లేఖనాల్లో చూస్తున్నాం. దైవ గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనం పని కొరకే ప్రత్యేకింపబడ్డామని గమనించాలి. ఆయన సేవకు ఎందుకు ప్రత్యేకించాడు? ఒక బాధ్యత కలిగిన సేవకుడుగా, ఒక బాధ్యత కలిగిన నాయకుడుగా, ఒక పరిచారకుడుగా. ఒకసారి దైవజనులు జి రాజరావు అంకులు గారు ఒక స్థలములో ఆయన ప్రత్యేక వర్తమానికుడిగా ఆహ్వానించబడ్డాడు. సరిగా 3 గంటల సమయంలో దైవజనులు లేచి ఆయన వెళ్ళిన స్థలములో లెట్రిన్ బాత్రూములు శుభ్రం చేస్తున్నాడు. ఒక సహోదరుడు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళి, అయ్యా మీరు చేస్తున్నారంటే, దేవుడు నాకు ఈ బాధ్యత అప్పగించాడు, ఈ పని కూడా చేయమని. ఈ రోజులో బాత్రూముల దగ్గర ఉండేవారు లేరు, పట్టాలు పరిచేవారు లేరు, పత్రికలు పంచేవారు లేరు, వ్యక్తిగతంగా ప్రజలను కలుసుకునేవారు లేరు. వర్తమానం అందించడానికి, లీడ్ చేయడానికి కొదవలేదు. కానీ సంఘములలో పనిచేసేవారు లేరండి. మరి మనమున్న ఇంటిలో, మనమున్న సంఘములో దేవుని పిల్లలారా పని చేస్తున్నామా? మూడోది మనం గమనిస్తే, ప్రత్యేకమైన నీవు నేను అనే ఉద్దేశంతో పిలిచాడు. రక్షించడమే కాదు, సంఘంలో చేర్చడమే కాదు, ఈ బాధ్యత మనం ఎందుకు అప్పగించాడంటే మనం పని చేయాలి. అయితే ఈయన ఎంత మాదిరిగా ఉన్నాడు, అతని పటములో మార్పు ఉన్నది, కొత్త వ్యక్తిగా కనబడుతున్నాడు. తను ప్రేమించి రక్షించిన ప్రభువు పనిలో బాధ్యత కలిగిన వాడే తన సాక్ష్యమును ప్రకటిస్తూ ఉన్నట్టు లేఖనాల్లో చూస్తున్నాం. దేవుని గ్రంథములో 1 కొరింథీ పత్రిక 16:10 తిమోతి ఎవరిని అడిగిన ఎడల అతడు ప్రభు పని చేయుచున్నాడని చెప్పుడి. 1 కొరింథీ 16:10. ఎంత మాదిరి! తిమోతి చిన్నవాడే, యవనస్తుడే, ఆత్మల పట్ల భారము కలిగి ఉన్నాడు. దేవుడు తను ఎందుకు ప్రత్యేకించాడో ఆ ఉద్దేశాన్ని యవనుడు గుర్తించాడు. శారీరకంగా బలహీనతలు ఉన్నాయి తిమోతికి.
పిరికివాడే, సిగ్గుపడేవాడే, కడుపు జబ్బు కలిగిన వాడే, ఆయన ఆత్మీయ విషయాలలో కన్నీరు కార్చేవాడుగా, ప్రార్థనా జీవితము కలిగిన వాడుగా, ప్రభు పని చేస్తూ ఉన్నవాడుగా, ఆత్మల పట్ల, దేవుని కార్యాల పట్ల తిమోతి ఒక మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడు. వాక్యము నేర్చుకున్నటలో, పెద్దలను వెంబడించుటలో, పని చేయుటలో తిమోతి మాదిరి కలిగిన వాడు. ఈరోజు మన సంఘాలలో ఏడిపించే యవనస్తులు ఉన్నారు, కానీ ప్రార్థించేవారు, పనిచేసేవారు, పరిగెత్తేవారు చాలా అరుదు ఉన్నారు. ఈ భాగములో నెహెమ్యాను చూడండి, సేనా దయ్యబడిన వ్యక్తిని చూడండి, యవన తిమోతిని చూడండి. దేవుడు వారు ఎందుకు ప్రత్యేకించాడు? వారు ప్రభువు పని చేస్తూ ఉన్నట్టు లేఖనాల్లో చూస్తాం. పరిపౌలు కూడా అప్పగించిన పనిని 2వ తిమోతి పత్రిక 4:7 ఆయన అప్పగించిన పనిని తుదముట్టించాడు. నా ప్రియమైన సహోదరుడా, సోదరి, మనమున్న స్థానిక సంఘములో, మనమున్న పొలములో, మనమున్న ప్రాంతములో ఆత్మల పట్ల, సేవ పట్ల భారము కలిగి పని చేస్తే మన పనికి జీతం ఉన్నది, మన పనికి బహుమానం, ఇవన్నీ మనం ఎరుగుదాం. చాలాసార్లు కొద్దిమంది, బ్రదర్, ఫ్రమ్ బిగినింగ్ నుండి మేము ఈ సంఘములో ఉన్నాం, మేము పట్టాలు పరిచాం, మందిరానికి ఇటుకలు మోసాం, రాళ్ళు మోసాం, ఇసుక మోసాం, మా పెద్దలు, మా సేవకులు మా పనిని గుర్తించలేదు, మాకే బాధ్యత అప్పగించలేదని నిరాశపడేవారు ఉన్నారు. ఇక మేమెందుకు ప్రయాసపడాలి, మేమెందుకు కష్టపడాలి, మాకు రికగ్నైజ్ లేదు కదా, గుర్తింపు లేని సేవ ఎందుకండి, గుర్తింపు లేని పరిచర్య ఎందుకండి అని ఇలా చాలా మంది నిరాశపడి సాకులు చెప్పి ప్రారంభంలో చేస్తున్నట్టుగా పనిలో ఆగిపోయారు. అదే దేవుని గ్రంథం చెప్తుంది, ఫిలిప్పీ పత్రిక 4:3 ఆయన సంఘములో, ఆయన కొరకై, ఆయన పరిచర్యలో నువ్వు ప్రయాసపడి వారి పేర్లు జీవ గ్రంథములో లిఖింపబడ్డాయి. ఉదాహరణకు 56వ కీర్తన 5వ చరణములో దావీదు కన్నీరు కార్చాడు. ఒకవేళ నీవు ఆత్మల కొరకై నిత్య మహిమలోనికి రావాలని నువ్వు కన్నీరు కార్చి ఏడుస్తే నీ కన్నీరు వ్యర్థం కాదు, కానీ ఆ బుడ్డిలనగా, ఆ పుస్తకం అనగా జీవ గ్రంథంలో లిఖింపబడి ఉన్నది. ఒకనాడు ప్రభువును కలుసుకున్నాడు క్రీస్తు న్యాయపీఠం మీద మన పనికి, మన కార్చిన కన్నీలకు, దేవుని కొరకు కన్నీళ్లు కార్చావా, ఆత్మల కొరకు ఏడ్చావా? సహోదరుడా, సోదరి, అనేక ఆత్మలు రక్షణ పొందాలని, సంఘాలు స్థిరపడాలని, వృద్ధిలోనికి రావాలని, బలహీనల కోసం నువ్వు కన్నీరు కార్చావా? అనేక ఆత్మలు మహిమలోనికి రావాలని ఏడ్చావా? నిన్ను ఎవరు గుర్తించకపోయినా నీ పనికి తగిన ప్రతిఫలము, జీతం, బహుమానం క్రీస్తు న్యాయపీఠముట ప్రభువును కలుసుకున్నప్పుడు నీకున్నది. అది సాయంకాలములో దేవుని పని చేద్దాం. దేవుడు మనకు ఏదైతే అప్పగించాడో నీ పని గుర్తించాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం నేను త్వరగా ముగింపు చేస్తాను. 4 నుండి 7 వచనాలలో నీ పని ఏదో ముందు నువ్వు గుర్తించాలి. చాలా మంది గుర్తించడం లేదు. వారికి అప్పగించిన పని, వారికి నీకు ఏ వరం ఉన్నదో, ఏ తలాంతు ఉన్నదో గుర్తించి నువ్వు నీ పనికి పూనుకోవాలి. అందరూ సేవకులు కాదు, అందరూ పెద్దలు కాదు, అందరూ యాజకులే, కానీ ఇప్పుడు స్థానాలు దాటుతున్నారు. అదే రోమాపత్రిక 12వ అధ్యాయములో 4 నుండి 7 వచనాలు గమనిస్తే నీకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పని చేయుట ఎంతైనా క్షేమదాయకం. యజమాని వస్తున్నాడు, నిన్ను ప్రత్యేకించాడు సేవకు, ఒక నాయకుడుగా, ఒక పరిచారకుడుగా నీ పని చూస్తాడు. లూకాసు 12వ అధ్యాయం 41, 47 వచనాలలో యజమాని వచ్చి చూచినప్పుడు ఆ దాసుడు ధన్యుడు. అలాగితే మిగిలిన శాస్త్ర జీవితంలో సమయం వ్యర్థం చేసుకున్నామా? ధ్యానించుటలో, ప్రార్థించుటలో, పని చేయుటలో ఒక సెకండ్ వాలిపోయి, ప్రభువా ఆ మనుషుడు నేనే, ఆమెను నేనే, నా సమయం అంతా వ్యర్థపరుచుకున్నాను, నీ వరము నేను ఖర్చు చేయలేకపోయాను అని ఒక సెకండ్ ఆగి
ప్రభు పని చేద్దాం. మరి ఈనాడు ఎవరు పని చేయాలి? ప్రత్యేకమైన మనం అందరము చేయాలి. బైబిల్ చెబుతుంది ఎఫెసు పత్రిక 4:16 సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే 3 విషయాలు అక్కడ చెప్పాడు. సంఘము క్షేమంగా ఉండాలి, సంఘం వృద్ధిలోనికి రావాలి, సంఘం ప్రేమ కలిగి ఉండాలంటే సేవకులు పని చేయాలి, పెద్దలు చేయాలి, పరిచారకులు చేయాలి, విశ్వాసులు చేయాలి. సేవకత్వంలో మన ప్రియ ప్రభు ఎంతో మాదిరి కలిగి ఉన్నాడు. యోహాను సువార్త 17:4 తండ్రి నీవు అప్పగించిన పనిని నేను పూర్తి చేశాను అన్నాడు. లేఖనాలు గమనిస్తుండగా ప్రత్యేకింపబడిన మనుషుడు ప్రార్థనా జీవితం, అన్యజనుల మధ్యలో కూర్చోకూడదు. 1 సహవాసం దేవుని ప్రజలతోనే, 2 ప్రార్థనా జీవితం, 3 క్రొత్త రూపం, మనమున్న వీధులలో మనమున్న స్థలాలలో కనబడాలి మన మార్పు, 4 పని కలిగిన వారముగా ఉండాలి. తెస్సలోనికు రాసిన పత్రిక 2వ పత్రిక ప్రియులారా 3వ అధ్యాయములో 8-11 వచనాలలో పరుల జోలికి పోక పని చేద్దాం. వర్కర్స్ టైం, ఇది పనివాని కాలం. సమయం లేదు కానీ ఆలోచన చేయండి. 1వ కీర్తనలో 4 కండిషన్స్ కనబడుతున్నాయి. ప్రత్యేకమైన మనకు బాధ్యతలు ఉన్నాయి, ఇవి అనుసరిద్దాం. అపొస్తలుల కార్యము 3వ అధ్యాయం, ఆ కుంటివాడు శృంగార దేవాలయంలో కూర్చునేవాడు, ఇప్పుడు అతనిలో ఒక మార్పు వచ్చింది. పాపమున కుంటు నుండి విడిపించబడిన తర్వాత అతడు వెళ్ళి దేవుని ప్రజల మధ్యలో కూర్చొని ప్రభును స్తుతిస్తూ ఉన్నాడు. ఆరాధించే సమయంలో ప్రభుదినమందు చాలా మంది కాలయాపన చేస్తూ సమయాన్ని వ్యర్థపరుచుకొని ఆరాధన సమయంలో కూడా టీవీ ముందే కూర్చొని లేక వేరే వ్యక్తులతో సంభాషిస్తూ ఒక సమయ పాలన లేకుండా వచ్చి ఆరాధన చేస్తున్నారు. విచారకరం. ప్రకటన 7:10 ప్రభు మన పట్ల చేసిన మేలులు, అది ప్రవచనమైన భవిష్యత్తు లేఖనమైన వధింపబడిన గొర్రెల క్రీస్తు ప్రభు ఎదుట మనకు కలిగిన రక్షణ బట్టి దేవుని ప్రజల మధ్యలో కూర్చొని 111వ కీర్తన 1వ చరణ ప్రకారం 9వ చరణ ప్రకారం సమాజం మధ్యలో దేవుని ప్రజల మధ్యలో కూర్చొని మనకు కలిగిన మేలును బట్టి ప్రభును స్తోత్రించే వారముగా ఉండాలి. లూకా 10:34 ఎరుగుదము. మరియా ప్రభు పాదం దగ్గర కూర్చొని వాక్యం వినగలుగుతూ ఉంది. ఆయన పాదం దగ్గర కూర్చోవడం మనకు మిన్న ప్రియులారా, అంతకంటే శ్రేష్టమైన వాక్యము లేదు. ఈ చిన్న వర్తమానములో ఆయన పాదం దగ్గర కూర్చొని ఆయన వాక్యాన్ని విని నేర్చుకుందాం. అక్కడికి వెళ్ళగలిగినప్పుడు, మనం వినగలిగినప్పుడు, ఆయన పాదం దగ్గర కూర్చున్నప్పుడు మనకు విధేయతను నేర్పుతాడు, ప్రేమను నేర్పుతాడు, ఎలా నడవాలో నేర్పుతాడు, ఎలా క్షమించాలో నేర్పుతాడు, ఎలా సమాధాన హృదయాన్ని కలిగి ఉండాలో నేర్పుతాడు. ఆయన పొలములో ఎలాగో పని చేయాలో ప్రభు మనకు ఒక అనుభవాన్ని ఇస్తాడు. అట్టి అనుభవాన్ని కలిగి ఈ సాయంకాలం ప్రభువు కొరకై బాధ్యత కలిగి పరిగెత్తుదాం. అలాగైతే దేవుని ఇంటిలో, ఆయన సంఘములో మనం పని చేయాలి. ప్రత్యేకమైన మనుషులకి చాలా బాధ్యతలు ఉన్నాయి. మరి మనం ప్రత్యేకంగా ఉంటే లాభాలేంటో ప్రభు సహాయం చేస్తే ఆలోచన చేద్దాం. ఈ 4 కండిషన్లో మొట్టమొదటిగా ప్రత్యేకించింది ప్రార్థనా యోధులుగా ఉండాలని, ప్రియులారా పనివారుగా ఉండాలని, ఆత్మల సంపాదకులుగా, ప్రియులారా స్తుతించే వారుగా ఉండాలని, వినేవారుగా ఉండాలని, మనం ఉన్న స్థలములో ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశం చేతనే ప్రభు ప్రత్యేకించాడు. ఇంతకు మునుపున్న జీవితానికి ఇప్పుడున్న జీవితానికి తేడా కలిగి మన యాత్రలో సాగిపోదాం. 1 సెకండ్ వాలిపోదాం. పని చేస్తున్నామా? ప్రార్థనా జీవితం ఉన్నదా? ప్రభును స్తుతిస్తున్నామా? మన వరము ఖర్చు చేస్తున్నామా? 1 సెకండ్ ఆలోచన చేసి మిగిలిన శాస్త్ర జీవితంలో మన ప్రత్యేకత ఏంటో గుర్తించి సాగిపోవడకై పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనకు అందించును.